భారతదేశానికి చెందిన ఫార్మసీ కంపెనీలే చాలా వరకు ప్రపంచ దేశాలకు అవసరమయ్యే ఔషధాలను ఎగుమతి చేస్తూ ఉన్నాయి. అమెరికా సహా ఎన్నో దేశాలకు మెడిసిన్ సరఫరా చేసే టాప్ ఫార్మా కంపెనీలు ఉండేది మన దేశంలోనే. నాణ్యమైన ఔషధాలు తయారు చేస్తారనే గొప్ప పేరు మన ఇండియాలోని ఫార్మా కంపెనీలకు ఉంది. కానీ అలాంటి మన దేశంలో అత్యంత నాణ్యత లేని మందులు కూడా చలామణిలో ఉన్నాయి. ముఖ్యంగా దేశంలోని మారుమూల ప్రాంతాలలో నకిలీ మందుల సమస్య చాలా ఎక్కువగా ఉంది. అయితే ఈ చిన్న విషయాన్ని గుర్తించుకుంటే మీరు ఈజీగా నకిలీ మందులేవో కనిపెట్టవచ్చు. నేను మీ రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తలు వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం ఏది అబద్ధం అన్ని మీ ముందుంచే మా ఈ ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వేసుకునే మందులు నకిలీవి అయితే వ్యాధి తగ్గకపోగా కొత్త ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. ఇటీవల డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ DCA అధికారులు వరుసగా నకిలీ ఔషధాల తయారీ కంపెనీలపై దాడులు చేస్తూ వాటిని సీజ్ చేస్తూ ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న నకిలీ మందులను అడ్డుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మందులు కొనే సమయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలని DCA హెచ్చరిస్తూ ఉంది. ఇటీవల వరుసగా నకిలీ ఔషధాల తయారీ సంస్థలు రవాణా రాకెట్ పట్టుబడుతున్న నేపథ్యంలో నకిలీ ఔషధాలను ఎలా గుర్తించాలి, ఔషధాలు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలను వివరిస్తూ తాజాగా సూచనలు జారీ చేసింది. అనుమతి లేని దుకాణాలు, అనుమతి లేని వెబ్సైట్ల నుండి ఔషధాలు కొనుగోలు చేయవద్దని స్పష్టం చేసింది. ప్రతి మెడికల్ షాప్లో లైసెన్స్ను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని, ఈ మేరకు లైసెన్స్ను బహిర్గతం చేస్తున్నారో లేదో పరిశీలించాలని కూడా సూచిస్తుంది. అసలైన ఔషధాన్ని, నకిలీ ఔషధాన్ని పక్కన పెట్టి పోల్చినప్పుడు కొన్ని తేడాలు మనం గమనించవచ్చు. ముఖ్యంగా కంపెనీల ప్యాకింగ్ మార్చినా నకిలీ ఔషధాల పాత ప్యాకింగ్లోనే వస్తుంటాయి. పరిమాణం, రంగు, బరువు, క్వాలిటీ, డిజైన్లో తేడాలు కనిపిస్తూ ఉంటాయి. కంపెనీ పేరు లేదా ఉత్పత్తి పేరు లేదా అందులో ఉన్న రసాయనాల స్పెల్లింగ్ల తేడాలు కూడా ఉంటాయి. తయారీ తేదీ, గడువు తేదీ వంటివి ఔషధంతో పాటు బయట కాటన్ పై ఉండే వివరాలతో సరిపోల్చుకోవాలి. టాబ్లెట్ షీట్లో ఉన్న, బాటిల్లో ఉన్న అన్నీ చూడడానికి ఒకే రకంగా ఉంటాయి. పరిమాణంలో తేడాలు ఉండటం, పర్రెలు రావడం, విరిగిపోవడం వంటివి గుర్తిస్తే నకిలీవిగా అనుమానించాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, తరచూ ఔషధాలు వాడేవారు ఎలాంటి తేడాలు ఉన్నా వెంటనే గుర్తిస్తారు. ఇలాంటి సందర్భాల్లో కంపెనీ వివరాలను ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. మనం గతంలో తీసుకున్న ధరతో పోల్చినప్పుడు తక్కువగా ఉండటం, తెలిసిన వారు తెచ్చుకున్న ధరలతో పోల్చినా కూడా తక్కువగా దొరికితే జాగ్రత్త పడాల్సిందే. కొన్నిసార్లు దుకాణదారు చాలా ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చినా కూడా అనుమానించాలి. 300 రకాల అత్యవసర మందులకు ఖచ్చితంగా బార్కోడ్ లేదంటే QR కోడ్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. మందులపై లేదా వాటిని ప్యాక్ చేసిన డబ్బాలపై కోడ్ లేకపోతే అనుమానించాలి. బ్రాండెడ్ కంపెనీలు ప్యాకేజింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాయి. కాబట్టి మందులు తీసుకునే సమయంలో ప్యాకేజింగ్ సరిగ్గా ఉన్నదా, సీల్ సరిగ్గా ఉన్నదా అన్నది చూడాలి. లీకేజ్లు ఉన్నా, తేడాగా ఉన్నా కూడా అనుమానించాలి. మందు వేసుకున్న తర్వాత అలర్జీలు, ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తే వెంటనే అప్రమత్తం కావాలి. మందులు కొన్న తర్వాత మెడికల్ షాప్ నుండి ఖచ్చితంగా బిల్లు తీసుకోవాలి. అందులో ఏ విషయాలు తీసుకున్నారో వివరంగా ఉండాలి. ఎవరైనా బిల్లు ఇవ్వడానికి నిరాకరిస్తే అనుమానించాల్సిందే. మెడికల్ స్టోర్లో మందులు కొనేటప్పుడు మందుల ప్యాకెట్ లేదా ర్యాపర్ పై ఉన్న QR కోడ్ను స్మార్ట్ ఫోన్తో స్కాన్ చేసి తనిఖీ చేయండి. మొత్తం సమాచారం తెలుస్తుంది. ఒకవేళ QR కోడ్ లేకపోతే అది నకిలీది అని అర్థం. మందులపై QR కోడ్ అనేది ఒక అధునాతన వెర్షన్. దీనిని కేంద్ర డేటాబేస్ ఏజెన్సీ జారీ చేస్తుంది. ఈ కోడ్ క్రమం తప్పకుండా మారుతూ ఉంటుంది. నకిలీ QR కోడ్లను సృష్టించడం చాలా కష్టతరం చేస్తుంది. దీని ద్వారా మీరు ఔషధం గురించి ఖచ్చితమైన సమాచారాన్ని పొందుతారు. మందుల ప్యాకింగ్ పై హెల్ప్ లైన్ నంబర్ తప్పకుండా ఇస్తారు. ఏదైనా ఔషధ ప్రామాణికత గురించి మీకు సందేహాలు ఉంటే వెంటనే హెల్ప్ లైన్ నంబర్కు SMS పంపించవచ్చు. దీని తర్వాత కంపెనీ మీకు పూర్తి సమాచారాన్ని పంపుతుంది. వైద్యుడి సలహా లేకుండానే ఏదైనా ఔషధాన్ని తీసుకోవడం మీ ఆరోగ్యానికి హానికరం. అలాగే మందుల ప్రభావం సరిగ్గా పనిచేసేలా వాటిని సరైన సమయంలో
సరైన పరిస్థితిలో తీసుకోండి. మందుల ప్యాకేజింగ్లు, లేబుళ్లపై ఉన్న మొత్తం సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి. మందుల తయారీదారు, గడువు తేదీ గురించి సరిచూసుకోండి. సాధారణంగా ప్రజలకు సుపరిచితమైన బ్రాండ్ల ఔషధాలకు నకిలీవి తయారు చేస్తూ ఉంటారు. అయితే చాలా సందర్భాల్లో వాటిపై ఉనికి లేకుండానే కంపెనీల పేర్లు, తప్పుడు తయారీ చిరునామాలు ముద్రిస్తూ ఉంటారు. ఔషధాల్లో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంట్ మన శరీరంలోకి చేరిన తర్వాత వ్యాధిని నియంత్రిస్తుంది. అయితే నకిలీ మందుల్లో యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉండదు. పిండి మొక్కజొన్న పొడి, ఆలుగడ్డ పొడి వంటివి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో తప్పుడు యాక్టివ్ ఇంగ్రీడియంట్ కూడా వాడతారు. ఉదాహరణకు అమాక్సిలిన్ టాబ్లెట్లో పారాసెటమాల్ నింపుతారు, లేదా తగినంత ప్రమాణంలో యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉండకపోవచ్చు. ఉదాహరణకు 500 మిలీగ్రాముల అమాక్సిలిన్ టాబ్లెట్లో 50 మిలీగ్రాములు మాత్రమే ఉండవచ్చు. ఇంకొన్ని టాబ్లెట్లో హానికారక రసాయనాలు కూడా ఉండవచ్చు. లైసెన్స్ లేకుండా ఎవరైనా మందులు అమ్మినా, గోదాంలో నిల్వ చేసినా, నకిలీ మందులు గుర్తించినా వెంటనే టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు ఎలా చేయాలి? నకిలీ మందులు గుర్తిస్తే డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ టోల్ ఫ్రీ నంబర్ 1800-599-696కు సమాచారం ఇవ్వవచ్చు. ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. లేదంటే స్థానిక డ్రగ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్కు కూడా ఫిర్యాదు చేయవచ్చు.